అంగన్వాడీ టెక్ 1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేది మీకు వెంటనే వస్తాయండి. అందుకోసం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు THR-FRS ఫేస్ క్యాప్చరింగ్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసి వారికి 25 డేస్ని ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. మనము పోషన్ ట్రాకర్ యాప్లో THR-FRS డిస్ట్రిబ్యూషన్ ఫేస్ క్యాప్చరింగ్ విత్ ఈకేవైసీతోనే సబ్మిట్ చేయమని ఎందుకు చెప్పారంటే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మనకైతే సర్క్యులర్స్ మెమోస్ అయితే ఇచ్చారండి. మనం THR-FRS త్రూ ఫేస్ క్యాప్చర్ మరియు ఈకేఎస్ ద్వారానే కంప్లీట్ చేయమని చెప్పారు. అది ఎందుకంటే మనకు ఎవరికైతే ఫేస్ క్యాప్చరింగ్ అండ్ ఈకేవైసీ కంప్లీట్ చేసి THR డిస్ట్రిబ్యూషన్ చేస్తామో వారికి మాత్రము బడ్జెట్ అనేది ఇస్తారని చెప్పి మనం అంటున్నారనమాట. సో ఎందుకంటే మనం ఎవరికైతే చేసి ఉంటామో ఆ రకంగా బడ్జెట్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకోసం అన్నమాట మనం బడ్జెట్ని అయితే లాస్ అవుతామని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అయితే చెప్పడం జరిగిందనమాట. దానికి అనుగుణంగా మనము THR-FRS ఫేస్ క్యాప్చరింగ్ ఏ విధంగా చేయాలి యాప్లో అనేది, అంగన్వాడీ టీచర్స్ ఏ విధంగా చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసి ఏ విధంగా చేయాలనేది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మనం యాప్ అయితే ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత డైలీ ట్రాకింగ్లోకి వెళ్తాం. డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు THR-HCM అని ఉంది కదండి, అక్కడైతే మనము టచ్ చేస్తాం. టచ్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి బెనిఫిషరీని అయితే తీసుకుందామండి. ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుందామండి. నేనైతే ఇక్కడ చూద్దండి, ఇక్కడ నేమ్స్ వచ్చాయి కదా బెనిఫిషరీ నేమ్స్. నేనైతే ఒక నేమ్ని అయితే తీసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి నేనైతే ఒక నేమ్ని తీసుకున్నాను. తీసుకుంటే ఇక్కడ చూడండి బెనిఫిషరీ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్డ్ అండ్ ఈకేవైసీ పెండింగ్ ఉందని చెప్పి వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ ఉంది కదండి, ఆ ప్రొసీడ్ని అయితే టచ్ చేద్దాము. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఫేస్ క్యాప్చర్ మరియు ఈకేవైసీ 2 పెండింగ్ ఉందని చెప్పి చెప్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఫేస్ క్యాప్చరింగ్ చేయాలి వారికి, మళ్ళీ ఈకేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ప్రొసీడ్ మీద టచ్ చేద్దామండి. తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మధ్యలో లాగా మనం ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొదటగా బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము బెనిఫిషరీ యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ విధంగా తిరిగి సేవ్ అని చెప్పి అడుగుతుందన్నమాట. సేవ్ టచ్ చేస్తే మనకు ప్రొసీడ్ విత్ ఈకేవైసీ అని చెప్పి వస్తుందన్నమాట. ఒకవేళ మనము ఇక్కడ బ్యాక్ ఎండ్ రావచ్చు అనమాట. అంతవరకు మనము బెనిఫిషరీకి ఫేస్ క్యాప్చర్ చేసినట్టు మనము బ్యాక్ ఎండ్ రావచ్చండి. బ్యాక్ వచ్చి కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే మొదట ఫేస్ క్యాప్చర్ చేసినాం, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ బెనిఫిషరీ ఎవరికైతే చేసామో వారికి టచ్ చేస్తే ఇప్పుడు చూడండి ఫోటో క్యాప్చర్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు ఓన్లీ ఈకేవైసీ మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం ఈకేవైసీని చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా కన్ఫర్మేషన్ అయితే అడుగుతుందన్నమాట. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలామందికి ఇక్కడ వైట్ స్క్రీన్ వస్తుంది, మళ్ళీ కూడా ఈ విధంగా అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత మనం మొదటగా ఆధార్ నెంబర్ కొట్టాలి, మళ్ళీ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కరెక్ట్ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం అక్కడ చూస్తే నెక్స్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత బెనిఫిషరీ యొక్క మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట, 6 డిజిట్స్ ఓటీపీ. సో మనం ఆ 6 డిజిట్ ఓటీపీ చెప్పించుకొని మనం కంటిన్యూ మీద టచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తే చూడండి ఈ విధంగా తిరుగుతూ ఉంది. తిరిగిన తర్వాత మనకు చూడండి ఏమొస్తుంది అనేది ఈ విధంగా అయితే వస్తుంది. కింద మనకు అలో ఉంది కదండి, కింద అలోని టచ్ చేస్తే మనకు ఈకేవైసీ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అండ్ సబ్మిషన్ అని చెప్పి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మనము చూడండి అక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ కింద ఉన్నటువంటి ప్రొసీడ్ని అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనము 25 డేస్కు THR ఇస్తాం కాబట్టి మనం ఏపీలో సో మనం 25 తీసుకొని ప్యాకెట్స్ అనేది 0 చూపిస్తుంది అనమాట. 0 టచ్ చేసి ప్రొసీడ్ మీద కింద ఉన్న ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు స్కిప్ మొబైల్ ఓటీపీ అని వచ్చింది. ఏదో స్కిప్ అయినా చేయొచ్చు. ఒకవేళ రిక్వెస్ట్ ఓటీపీ పంపిస్తే బెనిఫిషరీకి మళ్ళీ ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ 4 డిజిట్స్ ఓటీపీ చెప్పించుకొని మళ్ళీ మనము వెరిఫై అయిన కొట్టచ్చు, లేదంటే స్కిప్ అయిన కొట్టచ్చు అనమాట. సో మనం ఒకవేళ వెరిఫై చేయాలనుకుంటే చేసి ఓటీపీ చెప్పించుకొని సబ్మిట్ చేయొచ్చు. చూడండి THR డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి రావడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ చూడండి THR గివెన్ 25 డేస్ అని చెప్పేసి వచ్చింది. ఈ విధంగా మనము THR చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం టీహెచ్ఆర్ పిల్లలకి ఎఫ్ఆర్ఎస్ ద్వారా మనము టీహెచ్ఆర్ పంపిణీ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇంతవరకు మనం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫేస్ క్యాప్చర్ చేసి మళ్ళీ ఈకేవైసీ కంప్లీట్ చేసి మనము సబ్మిట్ చేసాము 25 డేస్. ఇప్పుడు టీహెచ్ఆర్ పిల్లలకి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. దయచేసి చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఇప్పుడు నేను టీహెచ్ఆర్ పిల్లలకి ఏ విధంగా ఇవ్వాలనే టీహెచ్ఆర్ పిల్లలు మొదటగా నేనైతే ఒక నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీహెచ్ఆర్ అని ఉంది కదండి, అక్కడ మనమైతే ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిందంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫేస్ క్యాప్చర్ చేసిన వారికి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో అక్కడ పైన 25 డేస్ని టచ్ చేయాలి. ఒకవేళ ఫేస్ క్యాప్చర్ చేయకుంటే ముందే చేసుకోవాలి రిజిస్టర్. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మదర్కి అయింది కాబట్టి అక్కడ ఫేస్ రికగ్నైజ్ అని చెప్పేసి అక్కడ టచ్ చేసి ఒక బెనిఫిషరీని వాళ్ళ మదర్ను ఈ విధంగా మనం ఫేస్ క్యాప్చరింగ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. మొదటగా బ్యాక్ కెమెరాతో మనము ఫేస్ క్యాప్చరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఐ బ్లింక్ చేయాలన్నమాట, అంటే కళ్ళు కొంచెం మూస్తా తెరుస్తూ ఉండాలి. అలాగే ఫేస్ కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట. కొంచెం వంకరగా కానీ తల కిందికి కానీ ఆ విధంగా పెట్టుకుంటే అయితే క్యాప్చర్ చేయదన్నమాట, తీసుకోదు. సో అది జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే టీచర్స్కి మీకే టైం లాస్ అవుతుందన్నమాట. సో ఫేస్ను వెనకాల కూడా మనము ఎవరికైనా తీసేటప్పుడు ఫస్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు కూడా వెనకాల ఏమి అక్షరాలు కానీ చార్ట్స్ కానీ వేరే ఏమీ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఒక ప్లేన్ కూడా ఉన్న కూడా మనము క్యాప్చర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే వెరిఫై అనేది అవుతూ ఉంది. చూద్దామండి ఫేస్ తీసుకుంటుందా లేదా అనేది. తీసుకుందనమాట. తీసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఫేస్ అథెంటికేషన్ ఓకే అని వచ్చింది. ఇక్కడ చూడు మొబైల్ అథెంటికేషన్ అయితే మనము స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓటీపీ ద్వారా కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా అనేది వస్తుందండి. 25 డేస్ టీహెచ్ఆర్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చిందనమాట. సో మనం ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదండి టీహెచ్ఆర్ పిల్లవానికి మనము గార్డియన్ ఫేస్ క్యాప్చర్ చేసి టీహెచ్ఆర్ ఏ విధంగా పంచాలనేది చూద్దామండి. ఇప్పుడు మొదటగా డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్ హెచ్సిఎంలోకి వెళ్ళి మనం టీహెచ్ఆర్ చైల్డ్లోకి వెళ్ళి ఒక నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా ఏ విధంగా చేయాలనేది. ఒక పేరుని అయితే సెలెక్ట్ చేసుకుని దానికి ఎదురుగా టీహెచ్ఆర్ మీద టచ్ చేస్తాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బెనిఫిషరీ పేరెంట్స్ లేదా గార్డియన్ ఫోటో నాట్ క్యాప్చర్డ్ అనమాట. వాళ్ళ ఫేస్ అయితే క్యాప్చర్ చేయలేదని చెప్పి వచ్చింది. సో మొదటగా మనం ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి, కన్సెంట్ ఫామ్ మీద. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 3 టైప్స్ మోడల్స్ ఉన్నాయి కదా. మనకు మొదట్లో కొంచెం ఫేస్ డల్గా ఉంది అనమాట. సో మిడిల్లో వచ్చేసి ఫేస్ లైటింగ్ ఉంది, స్ట్రైట్ ఫేస్ ఉంది. థర్డ్ది వచ్చేసి నీడబడింది అనమాట. సో ఆ విధంగా ఉండకూడదు, స్ట్రైట్ ఫేసు లైటింగ్ ఉండాలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ ఫేస్ అని చెప్పి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత టీహెచ్ఆర్ పిల్లలకి డైరెక్ట్ వాళ్ళ ఫేస్ రిజిస్టర్ చేయం కాబట్టి వారి యొక్క మదర్ లేదా ఫాదర్ లేదా గార్డియన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ హెల్ప్తో మనం టీహెచ్ఆర్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొదటగా నేనైతే వాళ్ళ యొక్క మదర్ది తీసుకున్నానండి. అక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫాదర్ వచ్చింటే ఫాదర్ది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేస్తే ఫేస్ అడుగుతుందన్నమాట. సో వారి యొక్క ఫేస్ని అయితే మనము క్యాప్చర్ చేయాలి. మనం ప్లెయిన్ గోడ మీద పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫేస్ అయితే మదర్ ఫేస్ అయితే క్యాప్చర్ అయింది. అయిన తర్వాత సేవ్ చూపించింది. మనం ఆ సేవ్ని అయితే టచ్ చేయాలి. సేవ్ చేస్తే మనకు బెనిఫిషరీ యొక్క ఫోటో అనేది సేవ్ అవుతుందన్నమాట. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ వస్తుంది అనమాట. సో ఆ ప్రొసీడ్ని టచ్ చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ని టచ్ చేస్తే టీహెచ్ఆర్ ఎన్ని రోజులకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్పి వస్తుందన్నమాట. మన స్టేట్లో 25 డేస్కి టీహెచ్ఆర్ ఇస్తాం కాబట్టి మనం పోషన్ ట్రాకర్ యాప్లో 25 డేస్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్యాకెట్స్ అనేది 0నే ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకు 25 డేస్ టీహెచ్ఆర్ అనేది చూడండి టీహెచ్ఆర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఒక బెనిఫిషరీకి 25 డేస్ మనము టీహెచ్ఆర్ అనేది యాప్లో ఎంటర్ చేసే విధానం అనమాట. సో ఈ విధంగా బడ్జెట్ రిలేటెడ్ కాబట్టి అందరికీ మనం చేసి బడ్జెట్ని సంపాదించుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.